శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. 100% వీరి జీవితంలో జరగబోయేది ఇదే. మేషరాశి వారికి చూసినట్లయితే గోచర గ్రహ స్థితిగతులు అనేవి అసలు ఏ విధంగా ఉంటున్నాయి, వీరికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది, అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక ఈ వీడియో పైన జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. మేషరాశిలో పుట్టిన వారి గురించి మనం చూసినట్లయితే గనుక వీళ్ళు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు. అదే విధంగా వీళ్ళు దయాగుణం దానగుణం అనేది అధికంగా కలిగి ఉంటారు. మేషరాశి వారికి జాతకం ప్రకారం జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే గనుక గ్రహాల యొక్క ప్రభావం అనేది వీరికి ఏ మేరకు ఉంటుంది అంటే గనుక శనిదేవుడి అనుగ్రహం అనేది వీరికి ఈ సమయంలో అనుకూలంగా కనిపిస్తోంది. అయితే వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతోంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే శని భగవానుడి అనుగ్రహం చేత వీరికి మహారాజయోగం ప్రాప్తించే అవకాశాలు కూడా లేకపోలేదు. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో చూస్తే విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలవంతమైన యోగదాయకమైనటువంటి శుభ ఫలితాలే ఉంటున్నాయి. ఇక వీళ్లకు వృత్తి ఉద్యోగ పరంగా చూస్తే గనుక ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారు. ఆ పనులను మీరు సకాలంలో పూర్తి చేసుకుంటేనే ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. అదే విధంగా మీకు జాబ్ చేంజెస్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగంలో కూడా బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచన కూడా అధికంగా కనిపిస్తోంది. ఈ మేషరాశి జాతకులకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక లాభాల బాటలో మీ వ్యాపారం నడుస్తోందనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. ఇక కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల ద్వారా మీకు క్లయింట్లు బాగా పెరుగుతారు. అంతేకాకుండా వీళ్ళకి ఈ సమయంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో చాలా బాగా కలిసొస్తోందని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో చూసినట్లయితే గనుక కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్లకు ఆర్థిక పురోగతి బాగా కలిసొస్తోంది. ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తోంది. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. ఈ సమయంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మీకు దొరుకుతోంది. రాశి వ్యక్తులకు అప్పులు తీర్చేస్తారు. రుణ బాధల నుండి మీకు విముక్తి చక్కగా లభిస్తోంది. ఇంట్లోనూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. అంటే మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా షేర్స్ ట్రేడింగ్ వాటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. మేషరాశి వ్యక్తులకు సంతాన విషయంలో ఇక చదువుకునే పిల్లల అయితే వారి చదువుల్లో బాగా రాణిస్తారు. కాకపోతే మీ పిల్లల ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి. ఇక వైవాహిక జీవిత పరంగా చూస్తే గనుక భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పెరుగుతోంది. అన్యోన్యంగా మీరు ఉంటారు. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భార్యాభర్తలు మాట పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే వేరొకరు మౌనం వహించడం మంచిది. ఎందుకంటే గొడవలకు దిగితే గనుక గొడవలు పెరుగుతాయి. తద్వారా మనస్పర్ధాలు వచ్చి విడిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి బాగా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళితే గనుక మీ కుటుంబం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చూస్తే అనారోగ్య సమస్యలు తప్పితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా ఏవి ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీరు యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేసుకోండి. ముఖ్యంగా ఆహార నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. తద్వారా ఆరోగ్యం సమస్యలు రాకుండా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ముక్కోటి దేవతలు దిగువచ్చి వీరికి విపరీత అదృష్టాన్ని ప్రసాదించనున్నారు. మేషరాశి వ్యక్తులు ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది.
మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయుడికి 11 ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా మీరు చేస్తే గనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని పనులు ముందుకు సాగుతాయి. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అనేది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క స్వభావం, వీరి లక్షణాలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకుందాము. మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం అనేది మిశ్రమంగా అలాగే వీరు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో సున్నితంగా మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన స్త్రీలు ఎన్నో అరుదైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇక వారికే తెలియనటువంటి స్కిల్స్ ని దాగి ఉంటాయి. ఆ స్కిల్స్ అన్నీ కూడా వారి యొక్క వయస్సుకు వచ్చినప్పుడు మాత్రమే అవి బయటపడతాయి. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా వీరికి సాగదీయడం అంటే అసలు నచ్చని పని. ఈ రాశి స్త్రీలు మాట తీరు, అలాగే వీరు చేసేటటువంటి పనితీరు నిదానంగా ఉంటుంది. మేషరాశి స్త్రీలు ముఖ్యంగా వీళ్ళు చేయబోతున్నటువంటి పనికి సంబంధించి ముందుగా వేసుకున్న ప్రణాళికలు, అంచనాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ప్రయాణం చెయ్యాలి, అలాగే ఈ పని చెయ్యాలి అని ఏదైనా ఒకరోజు గురించి వీరు డెసిషన్ తీసుకుంటే ఆ రోజు కాకుండా అది అంతకు ముందు రోజు లేదా ఆ తర్వాత రోజుకో జరిగేటటువంటి సందర్భాలే అధికంగా ఉంటాయి. అలాగే మేషరాశికి చెందిన స్త్రీలు ఉదయం మేలుకోగానే ప్రతిరోజు కూడా చేయాల్సిన పని గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా ఆ రోజు గడిచిపోతుంది. మేషరాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. అదేవిధంగా వీరు ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వ్యక్తులను ఎక్కువగా నమ్ముతారు. అలాగే సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువగా విలువను ఇస్తారు. అలాగే ప్రతి పండుగలను, పర్వదినాలను ఎంతో నియమబద్ధంగా చేసుకోవాలని అనుకుంటారు. వారికి పండుగలు అన్నా, ఆధ్యాత్మిక విషయాలు అన్నా చాలా ఇష్టం. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలి అని ఎప్పుడు కూడా కుతూహలంగా ఉంటారు. మేషరాశికి చెందిన స్త్రీలు సమయానుపాలనకు సంబంధించి ఎప్పుడు టైం టేబుల్ని సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వీరికి ఆర్థిక పరంగా ఆలోచనలు చేస్తారు. అలాగే ఫ్యూచర్కు సంబంధించి డబ్బులను పొదుపు చేయాలి అని, డబ్బులను దాచుకోవాలని గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ వారికి తెలియకుండానే అనుకోకుండా వృధా ఖర్చుల రూపంలో అనుకోకుండా డబ్బులు అనేవి ఖర్చయిపోతూ ఉంటాయి. మేషరాశికి చెందినటువంటి స్త్రీలకు ఉద్యోగం చేయడం చాలా ఇష్టం. ఏదైనా వ్యాపారం చేయడం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. మేషరాశి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగ మార్పును అసలు ఈ రాశి స్త్రీలు అసలు ఇష్టపడరు. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు చేయడం చాలా ఇష్టపడతారు. అయితే వీరు చేసేటటువంటి పనులలో చిన్నపాటి అసౌకర్యం కలిగినా వీరు ఎంతో ఇబ్బంది పడతారు. అలాగే వీరు విలాసాల కోసం కాకుండా అవసరాలకు తగినట్టుగా ఖర్చులు చేయడానికి అస్సలు కూడా వెనకడుగు వెయ్యరు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ నియంత్రణ ధోరణి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అలాగే వీరు చేసేటటువంటి పనులలో కొన్ని నియమాలను, పద్ధతులను ఏర్పరచుకుంటారు. అలాగే ప్రతి పనిలో కూడా వీరి ఆలోచన ప్రకారం వెళతారు. ముఖ్యంగా మేషరాశి స్త్రీలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఎదుటివారు చెప్పే విషయాలను ఎంతో ఓపికగా వింటారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఇతరులపైన ఆధారపడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అలాగే మేషరాశి స్త్రీలు వారి కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతో ఎంతో విధేయతతో కలిగి ఉంటారు. అలాగే వీరి భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు సంబంధించి తరచూ భాగస్వామితో విభేదిస్తారు. కానీ వీరు తమ భాగస్వామితో అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి దాంపత్య జీవితం ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాను రాను వీరి బంధం ఎంతో బలపడుతుంది. చూసారు కదా మేషరాశి స్త్రీల స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.